ఏంటి తిన్నావు స్పెషల్ ఈరోజు ఇన్ని ఐటమ్స్ పెట్టినట్టు మీద పాలకూర కొత్తిమీర వెజిటేబుల్ రైస్. ఏం తీసుకున్నా అయితే దానికి టమాటా, ఉల్లగడ్డ, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్, బఠానీ, కొత్తిమీర, పాలకూర. ఇవన్నీ కలిపియాలి ఇప్పుడు. ఇప్పుడు మనం అన్ని కూరగాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చిన్న కట్ చేసుకోవాలి. ఇదేంటి మరి పాలకూర పాలకూర ఇలా మొత్తం కడిగేసుకొని ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే మిక్సీ కట్టవచ్చు కాబట్టి చిన్న చిన్న మరీ చిన్న కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పాలకూర వేసిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు ఇవి వేసుకోవాలి. మిక్సీ పట్టిన పాలకూరలోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, వేసి మిక్సీ పట్టాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. కాస్త నెయ్యి వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేస్తాం. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇందులోకి కొన్ని మసాలా గింజలు తీసుకొచ్చాము. 2 బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, 3 లవంగాలు, కొంచెం చెక్క, కూడా ఎల్లకూడదు. ఈ మసాలా దినుసులు ఇప్పుడు ఇందులోకి వేసి ఇప్పుడు దీంట్లో కాస్త వెల్లుల్లి పచ్చి వేసుకుంటాం. అలానే ముందుగా కట్ చేసుకున్నాం కొన్ని పచ్చిమిర్చి అత్తమ్మ ముందు టమాటాలు వేయాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇప్పుడు ఇది లైట్గా వేగాక మనం టమాటాలు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్
అవర్ ముందే నానబెట్టుకోవాలి మేము ఇక్కడ నానబెట్టుకున్న బఠానీ ఇవన్నీ వేసాక కలుపుకోవాలి. రైస్ కొంత వేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్లాస్తో 4 గ్లాసులు రైస్ వేస్తున్నాం. 4 గ్లాసులు రైస్ అంటే 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కడిగి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు వెజిటబుల్స్ కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం మొత్తం 4 గ్లాసులు బియ్యంలోకి 8 గ్లాసుల వాటర్. నేను ఆల్రెడీ 7 గ్లాసెస్ వేసుకుని 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ దాంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇందులోకి మనం రైస్ ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకున్నాం. ఆల్రెడీ మనం ఉప్పు మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేసాం కదా, సో ఇప్పుడు ఇంకొంచెం కాస్త ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసేసుకుంటాం. మన పాలకూర వెజిటబుల్ రైస్ రెడీ.